ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం అయం శ్రీ సరస్వత్యై నమః. గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నృం నృం నృసింహాయ నమః. నృం 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 నృసింహాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణభద్రం మృత్యుర్నమామ్యహం. మృత్యుర్నమామ్యహం. విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నృసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి. అంటే భక్తుడిని భగవంతుడు కరుణించిన రోజు. భక్తునికి భగవంతుడు సగం మనిషిగా, సగం సింహం రూపంతో నరసింహుడిగా స్తంభం నుంచి సాక్షాత్కరించిన రోజు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారం నృసింహ అవతారం. దుష్ట శిక్షణ, భక్త రక్షణ చేయటానికి శ్రీహరి ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో ఇది ఒక అవతారం. నృసింహ అవతారానికి ఒక కథ ఉంది, ఒక కారణం ఉంది. అది తెలుసుకుందాం. సనకాది సనందనాథులు వైకుంఠపురానికి వచ్చారు శ్రీ మహావిష్ణువుని దర్శించాలని ఎంతో ఆర్తితో. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు స్వామి ఏకాంతంలో ఉండగా పరులు లోనికి రావటానికి వీల్లేదంటూ అడ్డగించారు. దాంతో వారు చాలా కోపగించారు. సనక సనాది నందనులందరూ కోపగించి విష్ణువుకు దగ్గరగా ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న మీరు భూలోకంలో పుట్టండి, విష్ణువుకు దూరంగా జీవించండి అంటూ శాపం పెట్టారు. ఇక్కడ సనక సనాది నందుల గురించి ఒక్క ముక్క చెప్పాలి. ఏమిటంటే వారు 5 సంవత్సరాల బాల ఋషుల్లా ఉంటారు. వారు దిగంబరులు. వారి వాక్కుకి ఎంతో గొప్ప విశేషమైన ప్రతిభ ఉంది. అందుకే వారి శాపాన్ని నుంచి వైతొలగటానికి ఎలాగా అని జయ విజయులు ఇద్దరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరే మొరపెట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు వారి శాపానికి నివృత్తి చెయ్యటానికి నేను ఒక చిన్న విషయాలు 2 చెప్తాను, మీరే నిర్ణయించుకోండి. 3 జన్మలు హరికి వైరులుగా జన్మిస్తారా, 7 జన్మలు హరికి భక్తులుగా జన్మిస్తారో తెలుసుకోండి అంటారు. వైకుంఠాన్ని వీడి నిన్ను వీడి ఎక్కువ రోజులు మేము ఉండలేము, బ్రతకజాలలేము, మేము మీతో ఉండాలి కనుక 3 జన్మలు శత్రుత్వానికే వారు అంగీకరిస్తారు. కృతయుగంలో వారే హిరణ్యకశిపుల కింద
త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుల కింద, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రుల కింద జన్మించారు. ఇక్కడ మన కథ కృతయుగంలో మొదలైంది. కృతయుగంలో కశ్య ప్రజాపతికి, దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. స్వతహాగా వాళ్ళు రాక్షసులు, వారి ప్రవృత్తి కూడా రాక్షస ప్రవృత్తే అవటంతో హిరణ్యాక్షుడు భూదేవిని చుట్టేసి, చాప కింద చుట్టేసి సముద్రంలో ముంచేస్తూ ఉంటాడు. అసలు భూమి కంపించిపోతూ ఉంటుంది. ప్రజలందరూ భయకంపితులైపోతారు. సురులు అందరూ కూడా వెళ్ళి శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటారు. ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుల బాధలు పడలేకపోతున్నాము, ఆ భూదేవిని రక్షించండి స్వామి అంటూ మొరపెట్టుకుంటారు. అప్పుడు స్వామి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షుడిని సంహరించాక హిరణ్యాక్షుడు తల్లి దితి పుత్ర శోకంతో విలపిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, హిరణ్యకశిపుడు రాక్షసుడు విష్ణువైరైనప్పటికీ కూడా వేదాంత పూరితమైన కొంత జ్ఞానం ఉన్న రాక్షసుడు. ఎలా చెప్తాడంటే తల్లికి, అమ్మా చలివేంద్రం పెడతారు. చలివేంద్రంలో ఆ దాహం దప్పిక తీర్చుకోవటానికి బాటసారులు రెండు వైపుల నుంచి వస్తారు. ఇటు నుంచి వచ్చిన వారు దాహం తీర్చుకుని అటు వెళ్ళిపోతారు, అటు నుంచి వచ్చిన వారు దాహం తీర్చుకుని ఇటు వెళ్ళిపోతారు. అలాగే సమాజం చలివేంద్రం లాంటిది. జీవులము ప్రయాణికులు లాంటి వాళ్ళం. వాడి ప్రయాణం ముగిసి వాడు వెళ్ళిపోయాడు, చింతించకు తల్లి అని తల్లికైతే వేదాంతం చెప్పాడే కానీ తన తమ్ముణ్ణి చంపిన విష్ణు మీద విపరీతమైన పగ పెంచుకున్నాడు. రాజ్యంలో విష్ణువుని ఎవరు కొలవటానికి వీల్లేదు, విష్ణు భక్తులు ఉండటానికి వీల్లేదు, నేనే దేవుణ్ణి, నేనే రాజుని, అందరూ నన్నే కొలవాలి అంటూ ఋషుల్ని, యోగుల్ని, సురులని, ప్రజలని అందరినీ కూడా విపరీతమైన ఘోర కృత్యాలతో వాళ్ళని బాధ పెడుతూనే ఉంటాడు. ఆ బాధ భరించటం ప్రజలకి చాలా బాధగానే ఉంటుంది. మళ్ళా వారు శ్రీహరికి వెళ్ళి తమ బాధని చెప్పుకుంటారు, మొరపెట్టుకుంటారు శ్రీహరి దగ్గర. శ్రీహరి మళ్ళా జన్మించాలి, కారణం కావాలి అంటే ఏముంది, ప్రహ్లాదుడు జననం జరగాలి. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికే పుత్రుడిగా జన్మిస్తాడు. హిరణ్యకశిపుడు హరిని జయించాలంటే విపరీతమైన బలం ఉండాలి. అందుకోసం తపస్సు చెయ్యాలి. బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడనమాట. ఎందుకంటే ఆ హరిని జయించాలి అంటే మరణం అనేది సంభవించకుండా ఉండే వరం పొందాలి అని విపరీతమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మ ఒక గొప్ప విచిత్రమైన వరం ఇస్తాడు. ఆ వరం చూసి అనుకుంటాడు తనకి ఇంకా ఇతడే కోరతాడు, హిరణ్యకశిపుడే కోరతాడు. ఆ వరం ఏమిటంటే, నేను నేల మీద చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు, జంతువు చేతుల్లో చనిపోకూడదు, మనిషి చేతుల్లో చనిపోకూడదు, పగలు చనిపోకూడదు, రాత్రి చనిపోకూడదు, అస్త్రంతో చనిపోకూడదు, శస్త్రంతో చనిపోకూడదు అంటూ ఇలా అనేక విధాలైన విషయాలు అడుగుతాడు. అలాగే ఇంట్లో చనిపోకూడదు, బయట చనిపోకూడదు అని కూడా అడుగుతాడు. అలాగే అంటాడు బ్రహ్మ. అంటే ఆ వరంతో ఇంక తను చనిపోను అని వర గర్వంతో విర్రవీగుతూ ప్రజలని ఇంకా బాధలు పెడుతూ ఉంటాడు. అతనికి విష్ణు వైరానికి అసలు వావి వరసలు కానీ ఏమీ లేవు. విష్ణువుని ఎవరు పూజిస్తే వారిని శత్రువులుగా భావిస్తాడు. బ్రహ్మ తపస్సు కోసం హిరణ్యకశిపుడు వచ్చిన సమయంలో నారద మహర్షి గర్భిణీగా ఉన్న లీలావతికి విష్ణు మహిమలు, విష్ణు యొక్క గొప్పతనము, నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ మంత్రం ఉచ్చరించడం వల్ల వచ్చే ఫలితాలు అవన్నీ చెప్తూ ఉంటాడు. గర్భంలోనే ఉన్న ప్రహ్లాదుడు
గర్భంలోనే విష్ణు భక్తుడైపోతాడు. పుట్టి 5 సంవత్సరాలు అయ్యేటప్పటికీ మహాజ్ఞానిలా వేదాంతిలా విష్ణు భక్తితోటి విరాజిల్లుతూ ఉంటాడు. నాకు పుట్టిన పుత్రుడికి ఈ విష్ణు భక్తి పిచ్చి పట్టిందేమిటి అంటూ పరిపరి విధాల హిరణ్యకశిపుడు బాధపడతాడు. పుత్రోదం అయినందుకు సంతోషించాలా, ఆ పుత్రుడు విష్ణువుని కొలుస్తున్నాడని విచారించాలా తెలియక బాధపడుతూ ఉంటాడు. బుజ్జగిస్తాడు, లాలిస్తాడు, కోపగించి చెప్తాడు. ఎన్ని రకాలుగా చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తి వదలడు. అచంచల విశ్వాసంతో విష్ణువు మీద పరిపూర్ణమైన భక్తితో ఆ బాలభక్తుడు నారాయణ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అంటూ అష్టాక్షరి మంత్రాన్ని క్షణం క్షణం ప్రతి క్షణం వదలకుండా పారాయణం చేస్తూనే ఉంటాడు. విష్ణువుని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఉండవన్నట్టుగానే ఎన్నో తండ్రి నుంచి వచ్చిన ఆపదల్ని ఎదుర్కొంటాడు. హిరణ్యకశిపుడు ఇంకా కుమారుడు చెప్పిన మాట వింటలేదని కోపం వచ్చి అతని సోదరి అయిన హోలికని ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రహ్లాదుని కాల్చేయమంటాడు. కానీ ప్రహ్లాదుడు ఆ మంటల్లోంచి పువ్వులా బయటకు వస్తాడు, కానీ హోలిక చనిపోతుంది. అలాగే తల్లి అయిన లీలావతి చేతే విషం ఇప్పిస్తాడు. విషం తాగిన ప్రహ్లాదుడు అమృతత్వంతో ఆనంద రూపంతో బయటకు వస్తాడే తప్ప అతడు మృతి చెందడు. లీలావతి పుత్రుణ్ణి చూసుకుని ఆనందిస్తుంది. అలాగే భటుల చేత కొండల మేంచి విసిరించేయటం, ఏనుగుల చేత తొక్కించటం, ఇలాంటి ఎన్నో పనులు చేయిస్తాడు. ఏం చేసినా సరే విష్ణువుని నమ్ముకున్న ప్రహ్లాదుడు ఏ విధమైన ఆపదలకి గురి అవ్వకుండా ఎంతో ఆనందంగా ప్రహ్లాద వదనంతో ఆహ్లాదంగానే విష్ణు భక్తి పారవస్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఇక హిరణ్యకశిపునికి పట్టరాని కోపంతో ఒకరోజు కొడుకుని ఎక్కడున్నాడ్రా నీ హరి, చూపించరా, ఏడిరా, పిరికి పొంద నాకు కనిపించడే అంటూ దూషిస్తూనే హరిని అంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. వీరు శాపవశాన రాక్షసులుగా పుట్టి హరికి బాహ్యంగా దూరంగా ఉన్నా సరే హరినామంతో చెవుని వింటూనే ఉంటున్నారు. హరిని దూషిస్తూ అన్న హరినామం పలుకుతూనే ఉన్నారు, హరినామాన్ని ఆలకిస్తూనే ఉన్నారు. అంటే ప్రహ్లాదుడు లాంటి భక్తులు హరిని ప్రార్థిస్తుంటే ఆ నామం వాళ్ళకి చోకుతూనే ఉంది. అలా అనగానే ప్రహ్లాదుడు మహానుభావుడు, విష్ణుడు సర్వవ్యాపకుడు. ఇక్కడ అక్కడ ఎక్కడా అని కాదు, భగవాన్ సర్వత్ర హస్తి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. మనం ఎక్కడంటే అక్కడ ఉన్నాడు, మనం చూడాలే కానీ ఆయన లేని చోటు లేదు అని తండ్రికి చెప్తాడు. అంటే హిరణ్యకశిపుడు కొడుక్కే చూస్తూ ఈ స్తంభంలో ఉన్నాడా అని క్రోధంగా అడుగుతాడు. ఉన్నాడు తండ్రి అని ఎంతో పారవస్యంగా విష్ణువు అందులో ఉన్నట్టుగా భావించి సమాధానం చెప్తాడు ప్రహ్లాదుడు. గదతోటి ఆ స్తంభాన్ని ఒక్కసారి కొడతాడు. అందులోంచి పెళపెళమని విరుచుకుంటూ నరసింహుడు విపరీతమైన కాంతులతో ఉగ్ర రూపంతో నరసింహుడు వచ్చాడు. వచ్చి ఒక చేత్తో హిరణ్యకశిపుణ్ణి లాక్కుని వెళ్ళి గడప మీద పెట్టి తొడ మీద పెడతాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఇచ్చిన వరానికి ఏ విధమైన ఈ తేడా లేకుండా దాని ప్రకారం అమలు జరపాలి కనుక రాత్రి కాకుండా పగలు కాకుండా ఇంట్లో కాకుండా వీధిలో కాకుండా గడప మీద నేల మీద కాకుండా ఆకాశం మీద కాకుండా తన తొడ మీద వేసుకుని అస్త్రశస్త్రాలు కాకుండా తన గోళ్లతో చీల్చి చెండాడి ఆయన్ని చంపుతాడు. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి గురించి మనకి పురాణాల్లోనూ మామూలుగాను కూడా 2 కథలు వినిపిస్తాయి. ఆ స్వామిని, ఆ కోపంతో ఉన్న స్వామిని ఎవ్వరూ కూడా శాంతింపజేయలేకపోయారట. దేవతలు, మునులు, భక్తులు ఎవ్వరూ ఎంతమంది ప్రార్థించినా కూడా శాంతింపచేయలేకపోతే భక్త ప్రహ్లాదుడు, నాయన భక్త
బాలభక్త నువ్వే స్వామిని శాంతింపచేయి అంటే అప్పుడు ప్రహ్లాదుడు శాంతించి మమ్ము బ్రోవు శాంతా నృసింహ, కరుణించి మమ్ము బ్రోవు కరుణా నృసింహ అని ప్రార్థిస్తే ఆ స్వామి శాంతించాడని ఒక కథనం. ఇంకో కథనం ఏమిటంటే ఆ ఉగ్ర రూపంతో కొండల్లోంచి, లోయల్లోంచి, గుహల్లోంచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన కోపాన్ని ఎవ్వరూ తీర్చలేకపోతే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి యొక్క సౌందర్యానికి స్వామి కరిగి కోపం కరిగిపోయిందని, ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యి ఆమెను పెళ్ళాడాడని, పెంచుల కోనలో మరో రూపంలో వెలిశాడని మరో కథ కూడా ఉంది. అయితే ఇక్కడ నరసింహస్వామి మొట్టమొదటగా స్వయంభూగా వెలిసిన చోటు మాత్రం అహోబలం. ఎందుకంటే అహోబలంలోనే ఈ హిరణ్యకశిపుడు రాజమందిరం, అది అంటే సమావేశ మందిరం, మంత్రులందరినీ పిలిచి సమావేశం చేసే మందిరంలోనే అక్కడే గడప మీద ఆయన్ని సంహరించాడనమాట. అక్కడే నరసింహస్వామి వెలిశాడు. ఇంకా ఆ చుట్టూ కూడా నవ నరసింహ రూపాలతోటి, అంటే జ్వాలా నరసింహ, మాలా నరసింహ, యోగా నరసింహ, ఇలా క్రోడ నరసింహ అంటూ 9 రకాల రూపాలతోటి అహోబిలంలో స్వామి వెలిశారు. అక్కడే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి చోట కూడా 9 చోట్ల అంటే నవ నరసింహులు స్వయంభూలుగా వెలిశారు. నవ నరసింహులు ఎక్కడెక్కడ వెలిశారు అంటే మనకి అహోబలంలో నరసింహస్వామి వెలిశాడు. ఆయనకి అక్కడ మనకి కళ్యాణం జరుగుతుంది, స్వామికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అలాగే సింహాచలం, ఇక్కడ సింహాచలంలో కూడా వెలిశాడు. సింహాచలంలో ఎక్కడంటే వరాహ నరసింహస్వామి కింద వెలిశాడు స్వామి. సింహాచలంలో 9వ శతాబ్దంలో స్వామి వెలిసింది. ఇక్కడ స్వామి వరాహస్వామిగాను నరుని మోహంతోనూ సింహపు తోకతోటి వెలిశాడు. ఇక్కడ చందనోత్సవం ఎంత చక్కగానో జరుగుతుంది, చందనం ఒలుస్తారు. సింహాచలం కూడా చాలా గొప్ప పవిత్రమైన చోటని, నవనరసింహంలోనూ ఇక్కడ స్వామి దగ్గర మొక్కుకున్న మొక్కులు ఏవైనా తీరుతాయని చాలామంది పెద్దలు చెప్పారు. తర్వాత అంతర్వేది, అంతర్వేదిలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి. ఈయన సాగర సంగమం, అక్కడ వశిష్ఠ గోదావరితోటి సముద్రం కలిసింది. ఆ సాగర సంగమంలో ఈ లక్ష్మీ నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, కళ్యాణం జరుగుతుంది. మాఘమాసంలో జరుగుతుంది స్వామి కళ్యాణం. స్వామి ఎంత లక్ష్మీ ప్రసన్నుడై ఎంత చక్కగానో విరాజిల్లుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకో కథ చెప్తారు. రావణాసురుణ్ణి సంహరించాక బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండాలని శ్రీరామచంద్రుడే స్వయంగా వచ్చి అంతర్వేదిలో ఉన్న నరసింహస్వామిని దర్శించాడు అని చెప్తారు. ఇక్కడికి మనం 3 నరసింహ క్షేత్రాలు చెప్పుకున్నాం. 4వది వేదాద్రి, కృష్ణా జిల్లాలో ఉన్న వేదాద్రిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి. 5వది మంగళగిరి పానకాల స్వామి. ఈయన గొప్ప మహత్తు గల స్వామి. మనం ఎంత పానకం ఇస్తే అంత పానకంలో సగం పానకమే తాగి మిగతా సగం పానకం భక్తులకి ప్రసాదంగా ఇచ్చేస్తాడు స్వామి. ఆ తర్వాత మనకి తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్టలో కూడా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడే ప్రసన్న వదనుడే ఎంతమందో భక్తులని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. అంతేకాదు యాదగిరిగుట్టలో ఎంతోమంది కళ్యాణాలు కూడా చేసుకుంటూ ఉంటారు, తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఈ యాదగిరిగుట్టలో. తర్వాత ధర్మపురి నరసింహస్వామిని మనం దర్శిస్తే మనకి యమపురి ఉండదని చెప్తారు. ఇక్కడ ధర్మపురి శేషప్ప కవి ఆయన మీద నృసింహ శతకం రాశాడు. ఆ నృసింహ శతకంలో చాలా చక్కటి 100 పద్యాలు రాశాడు. అందులో ఓ పద్యం తర్వాత మళ్ళా మనం చెప్పుకుందాం. ఈ ధర్మపురి నరసింహస్వామి అయ్యాడు. ధర్మపురి నరసింహస్వామి తర్వాత కదిరి నరసింహస్వామి కూడా గొప్ప ఇదైన వాడు. మాల్యాద్రిలో ఉన్న నరసింహస్వామి కూడా ఇది మనకి అగస్త్యుని కుమారుడు మాల్యుడు ఇక్కడ స్వామికి అర్చన చేశాడని ఒక కథ కూడా ఉంది. ఇలాగా
నవ నరసింహులు ఉన్నారు. ఈ నవ నరసింహుల్ని కనుక మనం దర్శించి సేవించుకుంటే నవగ్రహ దోషాలు ఉండవని గొప్ప కథనం ఉంది మనకి. ఈ నవక్షేత్రాలే కాకుండా స్వామి మన హైదరాబాద్లోనే సుల్తాన్ బజార్లోను ఇంకా పలుమూలల, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా నలుమూలల ఎన్ని చోట్ల నరసింహక్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా నరసింహస్వామికి అతి భోగంగా వైభోగంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా స్వామికి ఇష్టమైన రోజులు మంగళవారం, శుక్రవారం, శనివారం అంటారు. స్వామి స్వాతి నక్షత్రంలో చతుర్దశి తిథి నాడు శుద్ధ వైశాఖ మాస చతుర్దశి నాడు జన్మించారు. ఆ స్వామి చాలా పట్టుగల స్వామి, చాలా మహిమగల స్వామి. ఆ స్వామిని మనం ప్రార్థిస్తే అనారోగ్యాలు అనేవే ఉండవని చెప్పుకుంటారు. ఈ స్వామికి నైవేద్యాలు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పానకం, వడపప్పు, దద్దోజనము, పొంగలి, పులిహార, వడలు లాంటివి నివేదన చేస్తూ ఉంటాము. ఇంతేకాకుండా స్వామి గురించి మన శంకరాచార్యులు కరాళంబ స్తోత్రం రాశారు. ఆ కరాళంబ స్తోత్రం చేయటం వల్ల మనకి ఎన్నో కష్టాలన్నీ తీరిపోతాయి. శేషప్ప కవి గారు చెప్పిన నృసింహ శతకంలో ఒక పద్యం మనం చూద్దాం. ధర్మపురి శేషప్ప కవి గారు నృసింహ శతకం రాశారు. అందులో నృసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దొలపవచ్చు. నృసింహ నీ దివ్య మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. నృసింహ నీ దివ్య నామ రూపము వల్ల రిపు సంగములెల్ల సంహరించవచ్చు. నృసింహ నీ దివ్య నామ రూపము వల్ల నృపు సంగములెల్ల సంహరించవచ్చు అంటూ నృసింహ శతకంలో ఎంతో ఇదిగా చెప్పారు. అసలు నృసింహస్వామిని మనం అర్చిస్తే భయభీతులు అనేవే ఉండవు, అనారోగ్యం అనేదే ఉండదు. స్వామిని దర్శించితే ఎంతో శాంతి కలుగుతుంది. మేము ప్రతి ఏటా కూడా ఏడాదికి ఒకసారి పాలు పొంగిస్తాము. ఆ స్వామిని లక్ష్మీ ప్రసన్న వదనుడు వయ్యి అంటే స్వామి ఉగ్ర నరసింహుడు అనుకుంటాం. ఉగ్ర నరసింహుడు కాదు, లక్ష్మీ ప్రసన్న వదనుడే ఆయన. శాంతా నృసింహ శాంతించి మము బ్రోవు, శాంతా నృసింహ కరుణించి మము బ్రోవు, కరుణా నృసింహ అంటూ మేము ప్రార్థిస్తూ ఉంటాము. అందరూ చాలామంది భక్తులు ఆయన్ని అలాగే ప్రార్థిస్తారు. ఆయన ప్రసన్న వదనుడే లక్ష్మీ సమేతుడుగా ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను. జై లక్ష్మీ నరసింహ, జై శ్రీ లక్ష్మీ నరసింహ, జై తెట్టు నరసింహ, జై లక్ష్మీ నరసింహ, జై తెట్టు నరసింహ. సర్వమంగళాల నొసగే నరసింహ, సమాజాన్ని రక్షించే నరసింహుడికి చేతులు ఒత్తి నమస్కరిస్తున్నాను.